చెందుతుంది అని చెప్తున్నారు. యజ్ఞః అంటే యజ్ఞ స్వరూపుడు. ఇజ్జః అంటే పూజింపబడువాడు. ఎవరు ఎవరు పవిత్ర యజ్ఞములచే ఏ దేవతను ఆరాధించినా అది సాక్షాత్తు విష్ణువుకే ఆరాధనవంతమై అవుతుంది. ఏలన అనగా ఆయన అందరి యొక్క ఆత్మ కాబట్టి. మహేజస్యః మిక్కిలి పూజ్యనీయుడు. దేవతలందరితోనూ మరియు ఫలాలన్నిటిలోకు గొప్పదైన మోక్ష ఫలాన్ని ఇవ్వగల శక్తి కేవలం విష్ణువుకి మాత్రమే ఉన్నదని చెప్తున్నారు. మహేజస్యః అంటే. క్రతుః అంటే యజ్ఞ స్వరూపుడు. మరియు యజ్ఞముకి మనం ఇచ్చే హవిస్సును సైతం స్వీకరించేది కృష్ణ పరమాత్మే అని చెప్తున్నారు. క్రతుః అంటే. సత్రం సత్రం అన్ని వివిధ రూపమైన యజ్ఞాది కర్మలు తానే అయి ఉన్నవాడు. సతాం గతిః ముముక్షువులకు ఏకమైన ఆశ్రయం తానే అయి ఉన్నవాడు. సర్వదర్శి సర్వాన్ని దర్శించేవాడు మరియు సమస్త ప్రాణుల యొక్క మంచి చెడులను గుర్తించి వారికి తగిన కర్మఫలాన్ని అందచేయువాడు. విముక్తాత్మ ఏ విధములైన అడ్డంకులు లేనివాడు. సర్వజ్ఞః సర్వము తెలిసినవాడు. సర్వము తానే అయి ఉన్నవాడు మరియు ఆయనకు సర్వ విషయములు తెలుసు కాబట్టి సర్వజ్ఞః. జ్ఞానం ఉత్తమం సర్వోత్తమమైన జ్ఞానం కలవాడు. యజ్ఞ స్వరూపుడు మరియు పూజింపబడినవాడు. మనము ఏ దేవత ఆరాధన చేసినా ఏ యజ్ఞము చేసినా అది సాక్షాత్తు విష్ణువుకే చెందును. కాబట్టి ఇజ్జః మిక్కిలి పూజ్యనీయుడు. యజ్ఞ స్వరూపుడు. వివిధమైన కర్మలు చేయించి దాని కర్మఫలాన్ని ప్రసాదించువాడు. ముముక్షువులకు ఏకైన ఆశ్రయం తానే అయి ఉన్నవాడు. సర్వాన్ని దర్శించేవాడు. ఏ విధములైన అడ్డంకులు లేనివాడు. సర్వోత్తమమైన జ్ఞానం కలవాడు. ఈ నామాలకు ఇదేనండి అర్థము. 49th చదువుతున్నాను.